అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసాను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండియుండుట చూచెను. 2 రాజులు 6వ అధ్యాయం 16-17 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 23 మండే. గుడ్ మార్నింగ్ పరలోకనిసు సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ, విదేశాల్లో ఇతర రాష్ట్రాల మన ప్రియులందరికీ కృపాక్షేములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. శత్రువు పన్నాగం పన్నాడు, ఎలీషాని చంపేయండి లేదా ఎత్తుకొచ్చేయండి లేపేద్దాం అని. అంత ఈజీ కాదనే సంగతి శత్రువుడికి అర్థం కాలే. అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారి శిష్యుడు పొద్దున లేచి చూడగానే శత్రువులందరూ చుట్టుముట్టేయడం, బలమైన పెద్ద సైన్యం రావడం గమనించి భయపడిపోయాడు. ఈ విషయాన్ని వాడు అయ్యగారికి చెప్పాడు. అయ్యగారు అన్నారు, డోంట్ వరీ పిచ్చోడా, నువ్వు ఏమనుకుంటున్నావురా, ఆయన భక్తులైన మన చుట్టూ దేవుడు అగ్ని కంచి వేస్తారు అని చెప్పేసి ప్రభు వీడి కన్నులు తెరిచినట్టుగా మీరు కృప తెరవండి ప్రార్థన చేశాడు. అంతే, అద్భుత రీతిలో పనివాని కండ్లను దేవుడు తెలియచేయగా ఎలీషా చుట్టూ పర్వతము, అగ్ని, గుర్రములు, రథములు చేత నిండిట చూశాడు. వావ్, ఆశ్చర్యపోయాడు. అయ్యా, వాళ్ళకంటే మన పక్షాన ఉన్న సైన్యం గొప్పదయ్యా అన్నాడు. అవును, దేవుడు గొప్ప దేవుడు. తన బిడ్డలు ఎప్పుడు విడిచిపెట్టాడు, ప్రొటెక్ట్ చేస్తాడు, కాపుదలు ఇస్తారు, దీవెనిస్తారు. ఎవరు ఆయన మీద ఆధారపడతారు, ఎవరు యథార్థంతో అనెత్తుకుంటారు, ఎవరు విశ్వాసంలో బలపడి ఆయన జడు చూస్తారో అంతే, నీ దుఃఖదినం సమాప్తం అవుతుంది. శత్రుడిని ఏం చేయలేడు. ఎవరైతే పట్టుకోవడానికి వచ్చారో అదే వ్యక్తులను ఎలీషా ప్రార్థన చేసి అంధత్వంతో మొత్తగా దేవుడు అద్భుత రీతిలో వీళ్ళని తీసుకెళ్ళి రాజు దగ్గర తీసుకెళ్ళాడు. రాజా, వీడిదిగు నన్ను చంపడానికి వచ్చారు, వీళ్ళకి భోజనం పెట్టి పంపించు అని చెప్పి పంపించాడు. ఎస్, ఎవరైతే అపకారం చేయడానికి వచ్చారో వాళ్ళకు ఉపకారం చేసి పంపించాడు. వాళ్ళు ఏం చేయలేకపోయారు. అవును, దేవుడు మన పక్షంగా, మన విరువ దేవుడు. ఎవరు ఏం చేయలేరు. దేవుడు నీ చుట్టూరు పర్వతము, అగ్ని, గుర్రములు, రథముల చేత దేవుడు నింపునుగాక. ఏ శత్రువుని తాక్కోకుండా దేవుడు ప్రొటెక్ట్ చేయను, ఎవడిని మోసం చేయకుండా దేవుడు తప్పించునుగాక. సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి దేవుడిని విడిపించి, వ్యాధుల నుంచి దేవుడు విడిపించి, కృప నుంచి గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, నేటి ముందు మంచి వర్తమానాలు దేవుడు ఇచ్చారు. నీ దుఃఖదినం సమాప్తమని ప్రతి ఒక్కరూ కూడా ఆ వాగ్దానం రిసీవ్ చేసుకుందాం. నీ దుఃఖదినం సమాప్తం అవుతాయి. శత్రువు నేను ఏం చేయలేకుండా దేవుడు కృపా కాపుదల దీవెనిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకడ నీ కొందనాలు, కృప చూపించండి. ఈ రోజంతా గొప్ప జయమివ్వండి, రాకపోకలు క్షేమాన్ని ఇవ్వండి, యాక్షన్స్ అవాయిడ్ చేయండి, దీవెన దయచేయండి. జాబుల్లో ఆయన బిజినెస్ పనులన్నిటి తోడండి. జాబులను మా బిడ్డలకు జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ కొని మా బిడ్డలకు ఐక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి. ఆయన మా చుట్టూ, నీ దైవదాసుల చుట్టూరు, నీ ప్రజల చుట్టూరు అగ్ని కంచి వేయండి. ఎలీషా చుట్టూ ఎలా కంచి వేసేవాళ్ళని కంచి కాపుదలు ఇవ్వండి. దుష్టు కానీ ఎక్కడ పడనివ్వద్దు ప్రభువా. అయ్యా, ఏ రీతిగా ఎలీషా నా దినాల్లో కాపాడావు. శత్రువే దొరికిపోయాడు, వాళ్లే అంధత్వం చేత మొత్తపడ్డారు. ఆ రీతిగా శత్రువును మొత్తండి, చీకటి తొలగించండి, వ్యతిరేక ప్రభు లయపరచండి. మీకు విరోధంగా, మీ బిడ్డలైన మాకు విరోధంగా ఎవరైతే పన్నాగలు పొందారో ఆ చీకటంతా లయపరచబడి వాడికి అంధత్వం వచ్చును గాక. నాయనా, చీకటి తొలగించండి, కృపనివ్వండి. జాబ్ లేని బిడ్డలకి జాబ్స్ ఇస్తున్నావు, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి నీ కృపనిస్తున్నావు. నేను నీట్ రాసిన వాళ్ళకి మంచి సీట్స్ ఇవ్వండి, కృప చూపించండి. ఎవరికైతే ఆఫర్ లెటర్ రిలీజ్ అవును గాక. ఎవరైతే ప్రభా ఆయన ఇంటర్వ్యూ జరిగి ఇంకా వెయిట్ చేస్తున్నారో వాళ్ళు అద్భుతంగా సెలెక్ట్ అవును గాక. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నారో, ఎవరైతే ప్రభా ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళందరూ దీవించి నాయన గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి, చీకటి తొలగించండి. బిజినెస్ పీపుల్ దీవించండి, సముద్రం దీవినండి. నిన్న బిజినెస్ పీపుల్ కోసం, జాబ్స్ కోసం, హైక్స్ కోసం ప్రేయర్ చేసేవాడు అందరూ కూడా బ్లెస్ చేసి కృపనివ్వండి. ఎవరి సమస్యలు విడిపించండి. ప్రతి వ్యాధిని, మరణకరమైన వ్యాధిని కూడా గద్దిస్తున్న ప్రతి నొప్పి తొలగిపోవాలి, ప్రతి చీకటి తొలగిపోవాలి. హెడేక్, మైగ్రేన్ పెయిన్స్, ఆస్తమాటిక్, సైనస్, డస్ట్ అలర్జీ అన్నీ తీసేయండి. కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ఈ పరిస్థితి మీటు నుండి ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. సిద్ధపు ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ అవ్వాలి, కృప చూపించండి. ఎక్కడ మోసపోవడం జరగనివ్వద్దు. అన్ని విషయాలు దీవెన దయచేయండి. నాయనా, సర్కస్ గ్రౌండ్ మీరు మాకు మందిరంగా, స్థలంగా ఇప్పించండి. వారితో మీరు మాట్లాడండి, అన్ని విషయాలు అద్భుతాలు చేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్, కృప, క్షేమం, సమాధానం నడిపించండి. నేను మంచి మంచి ప్రాజెక్ట్స్ ఇవ్వండి, దీవెనకరంగా మార్చండి, ఆశీర్వాదకంగా మార్చండి. చీకటి తొలగించండి, మనీ రావాల్సిన రికవరీ రావాలా. అయినా ఎవరికైతే ప్రాజెక్ట్ వర్క్స్ ఇవ్వండి. అన్ని విషయాలు దీవెనిచ్చి ఈరోజంతా గొప్ప జయాన్ని ఇచ్చి మహిమ చెందండి. వృద్ధులను, చిన్నలను, పెద్దలను కాయండి. స్కూల్స్, కాలేజీ ఓపెన్ అని మా బిడ్డలు వచ్చుండగా కృప చూడండి. మంచి సిలబస్ ఇవన్నీ కూడా దీవెనకరంగా మార్చి గొప్ప కార్యాలు చేయండి. కృపాక్షేమాలు ఇవ్వండి. మా దేశాన్ని రక్షించండి. ఇజ్రాయెల్ కంట్రీని, ఆ యుద్ధాలను సమస్యను విడిపించి ప్రొటెక్ట్ చేయండి, కాపుదలు ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఇజ్రాయెల్ దేశం కోసం ప్రేయర్ చేయండి.